మా ఫాదర్ ఏంటంటే సరదాగా ఆయన ఆహ్, సరదాగా కాదు, ఈ భారత రామాయణాలని అవసరం పట్టించాడు ఆయన మొత్తం. ఓహ్! మాకు చిన్నప్పటి నుంచే ఈ కొన్ని భగవద్గీత శ్లోకాలు పట్టించడం, ఆ! ఇట్లాంటి కొంచెం కొన్ని శ్లోకాలు మనకి లైఫ్‌లో అవి ట్రావెల్ చేస్తాయి. నాకు ఎక్కువ ఆయన నేర్పించిన శ్లోకాల్లో ఒక శ్లోకాన్ని, భగవద్గీత శ్లోకాన్ని ఎక్కువ అడిగేవారు ఆయన. ఆ! అప్పచెప్పి మరి లేపి నిద్ర రగుడు హతోవ ప్రాప్తి చెప్పరా అనేవాడు. ఆ! టక్కుమని అప్పచెప్పేవాడు అనమాట. ఓకే. తర్వాత దాని యొక్క గొప్పతనం నాకు ఈ లైఫ్ ట్రావెలింగ్‌లోనే అర్థమైంది. హతోవ ప్రాప్తిసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహిం తస్మాదుత్తిష్ట కౌంతే యుద్ధాయ కృతనిశ్చయః. అంటే నీ లైఫ్ అనేది ఒక యుద్ధంతోనే ముడిపడి ఉంది. హ్మ్. విజయమో వేరే స్వర్గం అది వేరే విషయం. హ్మ్. బట్ యుద్ధం అయితే చేస్తూ ఉండు. ఖచ్చితంగా. ప్రతిరోజు యుద్ధం చేయి నువ్వు. ఎందుకంటే ఏది మన చేతిలో లేదు. మన చావు, మన పుట్టుక మన చేతిలో లేదు. మనకు వచ్చే సక్సెస్, ఫెయిల్యూర్ కూడా మన చేతిలో లేదు. హ్మ్. ఎంతో కష్టపడి మనం ఏదైనా ఒక పని చేస్తే అది ఫెయిల్ అవ్వచ్చు. హ్మ్. ప్రాణం పెట్టి చేసిన పని. దిస్ ఆల్ డెస్టినీ. ఒక ప్రతిదానికి ఒక ప్రాప్తం ఉంటుంది. అవును. దానికి ఒకటి రాసి పెట్టుంటారు దేవుడు. దాని ప్రకారం జరుగుద్ది.